మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి స్టైలే వేరు. కార్యకర్తకు అండగా ఉండాలి అనేది ఆయన ఆలోచన. కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ మరింత బలంగా ఉంటుంది అనేది ఆయన నినాదం. అందుకే ఆయన కార్యకర్తలకు సంబంధించి సభ్యత్వ నమోదు విషయంలో కీలక నిర్ణయాలే తీసుకొని 1,50,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సాధించారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్. అందులో నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన తమకు కార్యకర్తలకు తాము ఎప్పుడు అండగా ఉంటాము అని మాట్లాడుతున్న నేపథ్యంలో అంటే ఇప్పటివరకు నారా లోకేష్ గారు సైలెంట్గా ఉన్నారు కొన్ని రోజుల పాటు. అప్పట్లో కూడా తెరవనుకుండే కథంతా నడిపించారు. ఇప్పుడు ఆయన మంత్రిగా పైగా ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విభజన తర్వాత ఇక ఆయన రంగంలోకి అయితే దిగేస్తున్నారు. ప్రతి విషయంలో నేరుగా ఆయనే మాట్లాడుతున్నారు, ఆయనే భరోసా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏడాది పాలనలో ప్రభుత్వం ఏం చేసింది, చేసిన మంచి ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి కార్యకర్తలకు పిలుపునిస్తూ తాజాగా మొత్తం అందరికీ కూడా ఉత్తమ కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సత్కారం చేశారు. పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదలడం మీరెవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా రెడ్ బుక్లో ప్లేస్ ఉంది. అలాంటి వాళ్ళందరినీ ఎవరిని విడిచిపెట్టమంటూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళందరికీ అంటే తాజాగా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుచోతన స్థితిలో ఉన్న మమ్మల్ని అన్నగా ఆదుకున్నారంటూ మీరు చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తించుకుంటామంటూ గుంతకల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రభాకర్ కుమార్తెలు పురంధేశ్వరి అలాగే స్నేహలత మంత్రి లోకేష్కి కృతజ్ఞతలు చెప్పారు. లోకేష్ చేసిన సాయంతో తాను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని, పురంధేశ్వరి ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేశారని కూడా స్నేహలత తెలిపారు. అంటే దాదాపుగా కార్యకర్తల కుటుంబాలని ఆదుకుంటున్నారు, కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉంటున్నారు నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏం జరుగుతుందో, ఇంతవరకు ఈ ఏడాదిలో ఏమేం చేసినా సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది, ఇవన్నీ కార్యకర్తలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచనలు కూడా చేశారు. అలాగే భవిష్యత్తులో పూర్తిగా కార్యకర్తలకు వెన్నంటిగా అండగా ఖచ్చితంగా వాళ్ళకి భరోసా కల్పించే దిశగా అయితే ఎప్పుడూ తాను వెనకే ఉంటాను అంటూ ఒక భరోసా కూడా ఇచ్చారు కార్యకర్తలందరికీ తాజాగా.